సాయి సచివతో ఇచ్చారు లక్ష్మి పట్టుకోండి హలో నమస్తే అండి. ఓకేనా? శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. సాయి బంధువులారా, ఈరోజు మనం ఇక్కడ విజయవాడలో ఉన్నటువంటి మధురానగర్లోని శ్రీ షిరిడి సాయిబాబా మందిరం, మరి శ్రీ ఎల్ఎన్ రాజు గారు లక్ష్మీ తులసి దంపతులు ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్నటువంటి ఈ మందిరం 15వ వార్షికోత్సవం చేసుకుంటూ ఉంది. బాబా వారి యొక్క అనుగ్రహంతో ఈ పరిసర ప్రాంతాల ప్రజలందరికీ కూడా దివ్యానుభూతుల్ని అందజేస్తూ బాబా మార్గంలో ఒక సన్మార్గంలో నడపడానికి ఒక కేంద్ర బిందువుగా ఉన్నటువంటి ఈ మందిరాన్ని ఈ దంపతులు తమ యొక్క ఉన్నతమైనటువంటి సంకల్పంతో హరిహర క్షేత్రంగా మార్చాలి అనేటువంటి ఉద్దేశంతో గతంలో పెద్దలు పూజ్యులైనటువంటి శ్రీ చిన్నజీయర్ స్వామి గారి యొక్క ఆశీస్సులతో ఇక్కడ వెంకటేశ్వర స్వామిని కూడా ప్రతిష్ఠించడం జరిగింది. ఈరోజు ప్రత్యేకించి వారు శివాలయాన్ని కూడా ఈ ప్రాంగణంలో నిర్మించడానికి పూనుకున్నారు వారి శుభ సంకల్పంతో. మరి ఈరోజు ఆ కార్యక్రమానికి పెద్దలైనటువంటి మన ఎన్జిఓ నాయకులు శ్రీ విద్యాసాగర్ రావు గారు, అలాగే పెద్దలు సినీ నటులు సుమన్ గారు, అలాగే మన ఎమ్మెల్యే గారు గౌరవనీయులు పెద్దలు అయినటువంటి బోండా ఉమామహేశ్వరరావు గారు వచ్చి ఈ కార్యక్రమాలను ప్రారంభించడం జరిగింది. మరి బాబా వారు సకల దేవతా స్వరూపుడు. ఆ రోజుల్లోనే రేగే అనేటువంటి ఆయనకి విష్ణుమూర్తిగా, మేఘశ్యాముడు అనేటువంటి ఆయనకి శివుడిగా దర్శనమిచ్చారు. బాబా మార్గం అనేటువంటిది భక్తుల్ని ఉద్ధరించడమే కాకుండా ప్రజల్ని సన్మార్గంలో నడపడానికి, నైతిక విలువలు పెంపొందించుకోవడానికి, వ్యక్తిత్వ విలువలను పెంపొందించుకోవడానికి, నాయకత్వ లక్షణాలను పెంపొందించుకోవడానికి ఎంతో చక్కగా ఉపయోగపడుతుంది. ఈ మార్గంలో ఇక్కడ ఉన్నటువంటి వారందరినీ ముందుకు నడుపుతున్నటువంటి శ్రీ ఎల్ఎన్ రాజు గారికి, లక్ష్మీ తులసి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. వాణిజ్య పన్నుల శాఖలో ఉన్నతాధికారిగా పనిచేసి, అలాగే ఉద్యోగులకు ముఖ్యంగా ఎన్జిఓ సంఘంలోనూ, అలాగే ఉద్యోగులకు సంబంధించిన దాదాపు 30 సంవత్సరాల పాటు తమ సేవలు అందించి పదవీ విరమణ అనంతరం మరి పివిఎల్ఎన్ రాజు గారు మరి వారి సతీమణి లక్ష్మీ తులసి గారు 15 సంవత్సరాల క్రితం ఒక సత్సంకల్పంతో మధురానగర్ ప్రాంతంలో అటు పక్క సేవా కార్యక్రమాలు, ఇటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు వీటన్నిటికీ నిలవగా ఉండాలని చెప్పి మరి భగవాన్ షిరిడి సాయిబాబా మందిరాన్ని చాలా వ్యయ ప్రయాసాలకు వచ్చి కష్టపడి దీన్ని నిర్మించడం జరిగింది. మరి గత 15 సంవత్సరాల నుంచి మరి అనేక సామాజిక కార్యక్రమాలు, అనేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఈ మధురానగర్ చుట్టుపక్కల ఉన్న అందరికీ కూడా ఒక ఆధ్యాత్మిక మార్గంలో, సన్మార్గంలో ముందుకు వెళ్ళేటట్లు అనేక మార్గాలు చేస్తున్న మిత్రుడు, ఎన్జిఓ మాజీ నాయకుడు పివిఎల్ఎన్ రాజుకి, లక్ష్మీ తులసి గారికి, వారి కార్యవర్గం అందరికీ కూడా శుభాభినందనలు తెలియజేసుకుంటున్నాము 15వ వార్షికోత్సవ సందర్భంగా. అట్లాగే ఇక్కడ శైవ క్షేత్రాన్ని కూడా మరి వారు ప్రారంభింపదలిచారు. మా అందరి తరపున, ఈ రాష్ట్రంలోని ఉద్యోగులందరి తరపున, ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్లందరి తరపున మరి ఆ బాబా ఆశీస్సులు, మా అందరి సహకారం పివిఎల్ఎన్ రాజు గారు, లక్ష్మీ తులసి గారు దంపతులకు ఈ మంచి కార్యక్రమానికి ఉంటుందని చెప్పి తెలియజేస్తూ 15వ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఓకే, నేను పిల్లి లక్ష్మీ తులసి 2005 to 10 కార్పొరేటర్గా ఇక్కడ విన్ అయ్యి అనేక కార్యక్రమాలు అందరి సహకారంతో కూడా అభివృద్ధి చేయడం జరిగింది. ఆ నేపథ్యంలోనే ఇక్కడ షిరిడి సాయిబాబా గుడి నిర్మాణం కూడా చేయడం జరిగింది. ఈ రోజుకి కరెక్ట్గా 15 సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్నాము. ఇది అందరి సహకారం, పెద్దలందరి సహకారంతో కూడా చేయడం జరిగింది. ఎందుకంటే గొల్లపల్లి నారాయణరావు గారు, సాగర్ గారు, ఇలా అనేక మంది పెద్దలతో వారి సలహాలు, సంప్రదింపులు సహకారాలు తీసుకొని ఈ గుడి నిర్మాణం చేయడం జరిగింది.
ఇది ఏ ఒక్కరి విజయమో కాదు, ప్రజలందరి భాగస్వామితోనే మీ ఈ కార్యక్రమాన్ని, ఈ గుడి వార్షికోత్సవాలు కానీ, గురు పౌర్ణమి కార్యక్రమాలు కానీ, అనేక కార్యక్రమాలు అందరి సహకారంతో దిగ్విజయంగా కంప్లీట్ చేసుకుంటున్నాము. అలాగే ఈ కొలిచే వారికి కొంగు బంగారంగా భక్తులందరి కోరికలు తీరుస్తూ బాబాగారు ప్రజలందరికీ వారి ఆశీస్సులు అందిస్తూ కూడా, వారు కూడా పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు, ఉద్యోగాలు లేని వాళ్ళకి ఉద్యోగాలు, అనేక మందికి ఇక్కడ నిజమవటం జరిగింది వాళ్ళు కోరుకున్న కోరికలు. కాబట్టి భక్తులని కొంగు బంగారంగా వారి కోరికలు తీరుస్తూ బాబాగారు సదా వారి ఆశీస్సులు ప్రజలందరికీ అందించాలని కోరుకుంటూ కూడా ఇక ముందు కూడా అందరి సహకారంతో ముందుగా అడుగేస్తామని చెప్పి అనుకుంటున్నాను. అలాగే మీ అందరి సహకారాలు కావాలి, మేము ముందుగా అడిగేయాలండి. కాబట్టి ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. హలో, నమస్తే అండి. లేదు ఇక్కడ బాబు గారు అసలు ఓకే అంటే నాకు లాస్ట్ మిస్ అయింది జస్ట్